ఇది పెద్ద కళ. అంటే ఒక జీవుడంటే శరీరము పరిమితం, జగత్ అనేది పరిమితము. అలాగే త్రిమూర్తులు పరిమితమే, కోటి కృష్ణుళ్ళు పరిమితమే, కోటి మంది రాముళ్ళు పరిమితమే, భూమి పరిమితమే, సూర్యుడు పరిమితమే, చంద్రుడు పరిమితమే, నక్షత్రాలు పరిమితమే, సముద్రాలు పరిమితమే. ఇవన్నీ పరిమితమైనప్పుడు దాని వెనకాలే ఉంటుంది, అనంతం ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద కళ, బిగ్ డ్రీమ్. ఉదాహరణకి కళలోకి నేను ఉన్నాను, కళలో నాకు కోరిక వచ్చింది, భగవంతుణ్ణి ప్రార్థించాను. ఏం ప్రార్థించాను? 100 ఎకరాల భూమి, 100 కార్లు, 100 కోట్ల క్యాషు. ఉదాహరణకి ఆయన ఏం చేశాడు? తదాస్తు అన్నాడు. అప్పుడు ఏమైంది? నేనున్నాను, 100 ఎకరాలు ఉంది, 100 కోట్లు ఉంది, 100 కార్లు ఉన్నాయి, ఆహాహా అని సంతోషించాను. అంతలోకి ఏమైంది? నేనున్నాను, అవి ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. దేవుడు అదృశ్యమైపోయాడు. వెంటనే కళ్ళలోంచి మేలుకున్నాను. అది కళ, అది చిన్న కళ. అలాగే ఈ ప్రపంచం కూడా నేనున్నాను, దేహం లిమిటెడ్, ఈ ప్రపంచము లిమిటెడ్, ఆకారాలు తీసుకున్న త్రిమూర్తులు కూడా లిమిటెడ్. ఆహాహా, ఈ ప్రపంచమంతా నాకు ఇచ్చేశాడు మెలకులు. నిద్రపోయాను, గాఢ నిద్ర. ఏది ప్రపంచం ఏది? అందుకని ఇది బిగ్ డ్రీమ్. గాఢ నిధులు నువ్వు అనంతమైన వాడివి, అంటే పంచభూతాల కన్నా ప్రభువి. అప్పుడు నీ ప్రాపర్టీ ఏది? పంచభూతాలు. ఎప్పుడొచ్చింది? మనోబుద్ధులు వస్తే. అంటే ఉదాహరణకి సముద్రం నువ్వైతే అలా నువ్వు అనుకుంటే ఏమయ్యావు? కిందకి దిగిపోయావు. మళ్ళా నేను ఆ సముద్రాన్ని గుర్తుపెట్టుకుంటే అలా తగ్గిపోయింది. అలాగే నేను పరమాత్మని గుర్తుపెట్టుకుంటే ప్రపంచం చిన్నదైపోతుంది. ఉదాహరణకి 1 అంగుళం గీత, 2 అంగుళాల గీత, 3 అంగుళాల గీత, 4 అంగుళాల గీత, 5 అంగుళాల గీత గీశాను. పైన ఒక పెద్ద గీత ఉన్నది, తీల, అది ఆల్రెడీ ఉన్నది. అంటే 5 భూతాలు, 5 పైసలు, అది 500 నోటు. గార్డెన్ మీద 500 రూపాయల నోటుగా ఉన్నారు. మళ్ళా బయటికి లేచి పంచభూతాలతో బెగ్గింగ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి.